హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఇది మా పాప బర్త్డే వ్లాగ్ అండి. మేము ముద్దుగా అమ్ము అని పిలుస్తాము. దిస్ వాస్ October 14th అండి, మా పాప బర్త్డే మార్నింగే ఐ సర్ప్రైజ్డ్ విత్ ఐఫోన్. రీసెంట్గా మా అన్నయ్య దుబాయ్ వెళ్ళారు. అప్పుడు ఈ ఐఫోన్ తీసుకొచ్చారనమాట. అంటే మేమే కొనుక్కున్నాము. చాలా బాగుందండి ఐఫోన్. అంటే నేను పెద్ద ఐఫోన్ ఫ్యాన్ ఏం కాదు, బట్ ఫర్ సమ్ రీజన్స్ ఐ గాట్ దిస్. ఇంకా ఇది అయిపోయాక మా పాప వాళ్ళు కేక్ ఆర్డర్ చేయడానికి వెళ్ళారు. మార్నింగ్ తనకి ఇష్టమైన కేక్ ఆర్డర్ చేసుకుంది. ఇంకా నేను వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక ఫుడ్ ప్రిపరేషన్లో పడిపోయాను. చికెన్ బిర్యానీ అండ్ సమ్ గ్రేవీ కర్రీ, పాయసం అవి ఇవి చేశానండి. ఈవినింగ్ మమ్మీ వాళ్ళు వస్తారు. చిన్నగా ఇంట్లోనే చేసుకుంటున్నామండి. మా పాప చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది. ఎప్పుడు మేమంతా గ్రాండ్గా చేయలేదు పాప బర్త్డే. తను ఇవి కావాలి, సమ్ థింగ్స్ కావాలి నాకు మమ్మీ, ఇలా బర్త్డే చేయి అనేసి తను అడిగింది. ఓకే, విల్ డూ ఇట్ అని చిన్నగా ఇంట్లోనే పార్టీ చేసుకున్నాము. ఈవినింగ్ అయిపోయిందండి. నా వంటలన్నీ అయిపోయేసరికి మా పాప స్కూల్ నుంచి కూడా వచ్చేసింది. ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర అంతా ఉంటుంది కదండి, అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చూస్తున్నాను. ఇంకా మా పిల్లలేమో ఇక్కడ బెలూన్స్ అంతా ఊదేసి డెకరేషన్కి రెడీ చేస్తున్నారు. మా వారు వచ్చాక రెడీ చేద్దామని. ఇంకా ఇలా అయితే మొత్తం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసేసాను. మా అన్నయ్య రీసెంట్గా దుబాయ్ నుంచి వచ్చారని చెప్పాను కదా, అన్నయ్య వచ్చేటప్పుడు ఇలా గిఫ్ట్స్ తీసుకొచ్చారు. డేట్స్, ఇంకా పర్ఫ్యూమ్, టీషర్ట్, చాక్లెట్స్, చాలా చాక్లెట్స్ తెచ్చారండి. తర్వాత కూడా ఇంకా మా వారు చాక్లెట్స్ తెచ్చారు. అవి వీడియోలో చూపించలేదు. చాక్లెట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్గా ఈ లేటెస్ట్ కునాఫా చాక్లెట్ చాలా ట్రెండింగ్ కదా. మా చిన్న పాపకు చాలా చాక్లెట్స్ పిచ్చండి. మళ్ళీ మా పెద్ద పాప అంతగా తినదండి. తను అంత హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చాక్లెట్స్ ఏం కాదు. డైరీ మిల్క్ మాత్రం చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా వేరే చాక్లెట్స్ అంత టేస్ట్ చేయదు. చిన్నప్పటి నుంచి అంతే అండి, చాలా లిమిట్ ఈటర్ అనమాట. తను చూస్తేనే అర్థమైపోద్ది. మా చిన్న పాపకి పెద్ద పాపకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళైతే కునాఫా చాక్లెట్ టేస్ట్ చూస్తున్నారు. ఈ షార్ట్స్లలో అందులో చూసి మా పాపకి చాలా ఇష్టం అండి ఆ చాక్లెట్ అంటే. ఇంకా కేక్ వచ్చేసింది ఇంటికి. అందరూ ఇలా రెడీ అయిపోయాం. అమ్మ వాళ్ళు కూడా కొత్తగూడెం నుంచి వచ్చేసారు. అమ్మ వాళ్ళది కొత్తగూడెం, మాది విసన్నపేట అండి. ఇలా అందరూ ఇంకా ఫోటోషూట్ జరుగుతుంది. చిన్నగా బర్త్డే స్టార్ట్ అయిపోయింది, బర్త్డే పార్టీ. ఇక్కడ మా లిషిక బంగారం, మా కోడలి పిల్ల ఉంది. మా వారు ఎత్తుకున్నారు కదండి లిషిక. తను 8 months ఓల్డ్. ఇది మా అల్లుడండి. వీడు చాలా క్యూట్ అండ్ స్మార్ట్, చాలా అల్లరి. వీళ్ళ అక్క చెల్లెళ్ళు ఇద్దరు, వీడు అందరు కలిస్తే చాలా బాగా అసలు ఎంత ఆట ఆడతారంటే వాళ్ళకి అసలు ఎన్ని రోజులు ఆట ఆడినా సరిపోదు, అన్ని రోజులు అలా ఆడుతూనే ఉంటారనమాట. ఇక్కడ మా వారు కేక్ తినిపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి మా పెద్ద పాప అంటే ఎంత ఇష్టం అంటే, చిన్న పాప అంటే ఇష్టం లేదని కాదండి, ఆఫ్టర్ మ్యారేజ్ 3 years తర్వాత పుట్టిందనమాట. చాలా ప్యాంపర్ చేసి చాలా ముద్దుగా పెంచాము. ఏది పెట్టాలో ఏది పెట్టకూడదు, ఏది పెడితే ఏమవుద్దా అని అన్నీ అలవాటు చేయలేదండి తనకి. అందువల్లే తను ఏమీ తినదు, చాలా సన్నగా ఉంటుంది. ఇక్కడ నేను నా లిప్స్టిక్ ఎక్కడ పోతుందో అని మా పాపతో మెల్లగా పెట్టించుకుంటున్నాను. మా మమ్మీ కూడా పెట్టేశారు. ఇక్కడ మా వారు టీవీలో ఇలా హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లే చేస్తున్నారు. మా లిషిక బంగారం, మా వారికి మా లిషిక అంటే చాలా ఇష్టం. డాడీ తినిపించేశారు. ఇప్పుడు మా తమ్ముడు అండ్ మరదలు తినిపిస్తున్నారు. నాకు ఈ వరుసలు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయండి, తొందరగా నోట్లోకి రావు. ఎందుకంటే రోజు మనం కంటిన్యూగా అలా పిలుచుకోం కదా, పేర్లతో పిలుస్తాం కాబట్టి తొందరగా గుర్తురావు వరుసలు. ఈ డెకరేషన్ ఇలా సింపుల్గా కానిచ్చేసాం. అందరం చేసామండి డెకరేషన్. మా వారు, నేను, మా తమ్ముడు కూడా వచ్చి హెల్ప్ చేశాడు. ఇది బర్త్డే నెక్స్ట్ డే ఈవినింగ్ అండి. అందరూ ఊరు వెళ్ళిపోతున్నారు. మా పెద్ద పాప కూడా ఇంకా హాలిడేస్ ఉన్నాయి. యాక్చువల్లీ తను నవోదయ స్టూడెంట్ అండి. తనకి ఇంకా దీవాళీ హాలిడేస్ ఉన్నాయి. అందుకని 2 రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని వెళ్ళిపోతుంది. మా చిన్న పాపకి స్టిల్ స్కూల్ ఉంది, అందుకని తను ఏడుస్తుంది అనమాట. చాలా ఏడ్చేసింది వాళ్ళు వెళ్ళిపోయాక కూడా. ఇక్కడ మా లిషిక బంగారం అందరూ బాయ్ చెప్తున్నారు. అసలు కార్లో ట్రావెలింగ్ అంటే చాలండి, వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు.